నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వాట్సాప్లో మీ గ్రూప్స్కి షేర్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. విద్వేష రాజకీయాలు ప్రజాస్వామ్య భారతానికి పెరుగుతున్న సవాలు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. భాషలు, మతాలు, సంస్కృతులు, కులాలు, ప్రాంతాల వైవిధ్యంలో కూడిన ఈ దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టేది ఒకే ఒకటి రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానత్వం వంటి ప్రాథమిక విలువలను కల్పించింది. అయినప్పటికీ ఇటీవల కాలంలో దేశ రాజకీయాలలో, ముఖ్యంగా కొన్ని రాజకీయ నాయకుల ప్రసంగాలలో కనిపిస్తున్న మతపరమైన విభజనాత్మక వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్తుపై ఆందోళనను పెంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలైన, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన తాజా కాఫీర్ వ్యాఖ్య మరోసారి ఈ చర్చను తెరపైకి తీసుకువచ్చింది. ఒక ప్రజాప్రతినిధి ప్రజావేదికపై మాట్లాడుతూ తనను కాఫీర్ అని పిలిచేవాళ్ళు ప్రభుత్వం నిర్మించిన రోడ్లను ఉపయోగించవద్దని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందవద్దని చెప్పడం కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య కాకుండా ప్రజా వనరులు మరియు సంక్షేమ పథకాల మదింపు ముడిపెట్టే ప్రమాదకర ధోరణిగా విమర్శింపబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీకి, ఏ మతానికి, ఏ కులానికి చెందినది కాదు. ప్రభుత్వం ప్రజల పన్నుల ద్వారా నడుస్తుంది. రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, సంక్షేమ పథకాలు ఏ ఒక్క పార్టీ దయాదాక్షిణ్యాలు కావు. అవి రాజ్యాంగబద్ధమైన పాలనా బాధ్యతలు. ఒక పౌరుడు ఏ పార్టీకి ఓటు వేసినప్పటికీ, ఏ మతానికి చెందినవాడైనా ప్రభుత్వ సేవలను పొందే హక్కు అతనికి ఉంటుంది. అందువల్ల సంక్షేమ పథకాలను లేదా ప్రజా మౌలిక వసతులను రాజకీయ విధేయతతో లేదా మతపరమైన గుర్తింపుతో అనుసంధానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది ఒక వ్యక్తి వ్యాఖ్యతో మాత్రమే పరిమితం కాదు. గత కొన్నేళ్లుగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మతపరమైన సంస్థల నేతలు తరచుగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లవ్ జిహాద్, హిందూ రాష్ట్రం, ఘర్ వాపసీ, జనాభా నియంత్రణ వంటి అంశాలను రాజకీయ వేదికలపై మతపరమైన కోణంలో ప్రస్తావించడం ద్వారా సమాజంలో అనుమానాలు, భయాలను, విభజనను పెంచుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అది ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే ప్రమాదకరం. ఎందుకంటే అవి పౌరుడిని ముందుగా భారతీయుడిగా కాకుండా ఒక మతానికి చెందిన వ్యక్తిగా చూడాలని ప్రోత్సహిస్తాయి. రాజ్యాంగం ఏం చెప్తుందంటే మనం భారత ప్రజలు అనే భావనతో ప్రారంభమవుతుంది, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. కానీ విద్వేషత పూరిత రాజకీయాలు మనం అనే భావనను విచ్ఛిన్నం చేసి వాళ్ళు, మేము అనే విభజనను సృష్టిస్తాయి. ఈ విభజన చివరికి సామాజిక శాంతిని దెబ్బతీస్తుంది. దేశ చరిత్రను పరిశీలిస్తే మత విద్వేషం వల్ల జరిగిన ఘర్షణలు వేలాది కుటుంబాలను నాశనం చేశాయి. స్వాతంత్ర సమరంలో జరిగిన విభజన నుంచి వివిధ కాలాల్లో జరిగిన సామాజిక అల్లర్ల వరకు విద్వేష రాజకీయాల మూలంగా సాధారణ ప్రజలే ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాజకీయ నాయకుల ప్రసంగాలు ముగించుకొని తమ ఇళ్లకు స్వేచ్ఛగా హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ వారి మాటల ప్రభావం వల్ల ప్రజల మధ్య సంవత్సరాల పాటు కొనసాగుతుంది విద్వేషం. మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో వివాదాలకు దారితీశాయి. చాలామంది ఇప్పుడు కూడా
మహిళల దుస్తులు, హిజాబ్ ప్రవర్తన, వ్యక్తిగత ఎంపికలను ప్రశ్నిస్తూ చేసే వ్యాఖ్యలు సమాజంలో లింగ సమానత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక ప్రజాప్రతినిధి మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగా ఉండవు. అవి లక్షలాది మంది ప్రజలపై ప్రభావం చూపగల సామాజిక సందేశాలుగా మారతాయి. అందుకే ప్రజాప్రతినిధులైన నిధులపై మరింత బాధ్యత ఉంటుంది. మాట్లాడే ముందు కొద్దిగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. భారత సుప్రీంకోర్టు పలు సందర్భాలలో విద్వేషపూరిత ప్రసంగాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. మతం, కులం, భాష, ప్రాంతం ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛా పరిధిని దాటి సామాజిక శాంతికి ముప్పుగా మారతాయని న్యాయస్థానాలు పలుమార్లు స్పష్టం చేశాయి. కొన్ని రాష్ట్రాలు విద్వేషపూరిత ప్రసంగాలను నిరోధించేందుకు ప్రత్యేకమైన చట్టాలు కూడా చేస్తాయని ఆలోచిస్తున్నాయి. ప్రశ్న ఏమిటంటే, రాజకీయ నాయకులు ప్రజలను అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు, యువత భవిష్యత్తు వంటి అంశాలపై చర్చించాలా, లేక మత, కుల గుర్తింపు రాజకీయాల ద్వారా సమాజాన్ని విభజించాలా? ఒక ప్రజాస్వామ్య దేశంలో సమాధానం స్పష్టంగా ఉండాలి. ఎన్నికలలో గెలవడానికి విద్వేషాన్ని ఆయుధంగా ఉపయోగించడం తాత్కాలికంగా రాజకీయ లాభాలను ఇవ్వవచ్చు, కానీ అది దేశ సామాజిక ఐక్యతను బలహీనపరుస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చేసిన హెచ్చరిక నేటికి అత్యంత ప్రాముఖ్యంగానే ఉంది. రాజకీయ ప్రజాస్వామ్యం నిలవాలంటే సామాజిక ప్రజాస్వామ్యం కూడా ఉండాలని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి 3 విలువలు ఒకదానికొకటి విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. విద్వేష రాజకీయాలు 3 విలువలను సవాలుగా ఇస్తున్నాయి. భారతదేశ భవిష్యత్తు ద్వేషంలో కాదు, వైవిధ్యంలో ఉంది. ప్రజల మధ్య గోడలు కట్టే నాయకత్వం కంటే వంతెనలు నిర్మించే నాయకత్వం దేశానికి అవసరం. రాజకీయ నాయకులు ప్రసంగాలు ఓటర్లను రెచ్చగొట్టడానికి కాకుండా ప్రజలను కలిపేలాగా ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగం భారతదేశం యొక్క అసలు శక్తి ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతిలో లేదు. అన్ని వర్గాలను సమానంగా గౌరవించే ప్రజాస్వామ్య స్ఫూర్తిలోనే ఉంది. జై సంవిధాన్, జై రాజ్యాంగం. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ పర్సనల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసి ఈ విషయాలు అందరికీ తెలిసేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్.